హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి హ్యాండ్మేడ్. ఇలా నేను 4 కట్ అండ్ 2 కట్ బ్యాంగిల్స్ని వ్రాప్ చేసి ఉంచుకున్నాను ముందే. ఇలా మెజర్మెంట్ వేసుకొని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా సరే ఈజీగా బ్యాంగిల్కి మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్కిల్లో మనం ఇలా పెట్టేసుకొని 4 కార్నర్స్ 8 6 ఎలా మనకు కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 4 సైడ్స్ గ్లూ అయితే అప్లై చేశాను. ఇప్పుడు 4 mm స్క్వేర్ తీసుకుంటున్నాను. దాన్ని కొంచెం స్లాంటింగ్గా ఇలా పెట్టుకొని 4 సైడ్స్ స్టిక్ చేయాలి. పెట్టుకునేటప్పుడే మనం కరెక్ట్గా చూసి మిడిల్లో పెట్టుకుంటే మనకి ఆ డిజైన్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత వీటికి రౌండ్ వచ్చేసి మనము ఇప్పుడు స్టోన్ చైన్ అనేది వేసుకోవాలి. ఆ స్టోన్ చైన్ అనేది మనకి మెజర్మెంట్ చూసుకొని కట్ చేసి వేసుకుంటే కార్నర్స్ అనేవి లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. దాన్ని బట్టి మనకి ఎంత కావాలనేది మనం చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటే డిజైన్ అనేది బాగా నీట్గా కనిపిస్తుంది. నేను ఇలాగ 4 అటు సైడ్ ఇటు సైడ్ 4 చైన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను. మిడిల్లో 2 వేస్తే చక్కగా నీట్గా డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది అనమాట. మనకి నీట్గా ఉంటుంది లుక్ చూడటానికి. మనం వేసేటప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకొని వేస్తే మళ్ళీ ఒక్కసారి గమ్ ఆరిపోయాక ఇంకా మనం చేంజ్ చేయడానికి ఏముండదు. సో వేసేటప్పుడే నీట్గా ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా చూసి అంటించుకోవాలి. చూసారు కదా, ఇలాగ నీట్గా ప్రెస్ చేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటుంది డిజైన్. మళ్ళీ ఏమైనా కొంచెం అటు ఇటు కర్వ్స్ ఉన్నా కూడా మనం ఇప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకోగలం. సేమ్ అలాగే 4 సైడ్స్ కూడా ఇలాగే గ్లూ అప్లై చేసుకొని ఆ చైన్ అనేది వేసుకోవాలి. ఫోర్ సైడ్స్ వేసుకున్నాక ఇప్పుడు రెండింటికి మధ్యలో గ్యాప్ చూసుకొని మనం మళ్ళీ గ్లూ పెట్టుకొని 4 mm స్క్వేర్ అనేది స్టిక్ చేయాలి. తర్వాత మనం ఇలా 2 సైడ్స్ లీఫ్ లాగా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ జర్దోసి పైప్స్ మనకి కావాల్సినంత లెంత్ చూసుకొని కట్ చేసి ఉంచుకోవాలి ముందే. ఇవి కొంచెం ఆరే వరకు టైట్గా పట్టుకుంటే నీట్గా స్టిక్ అయి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ మనం మెజర్ చూసుకొని ఆ పైప్ అనేది వేసుకోవాలి. ఇది లుక్ బాగుంటుంది ఇలా వేస్తే. జర్దోసి అనేది చాలా లీఫ్ ట్రెండింగ్ మోడల్ కదా,
కొంచెం ఇది ఆరే వరకు టైట్గా పట్టుకొని ఉంచితే అది ఒక్కసారి స్టిక్ అయిందంటే ఇంకా కదలదు. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. తర్వాత మనము ఇలా 4 లీవ్స్ వేసుకుంటున్నాం అన్నమాట. ఈ 4 సైడ్స్ గ్లూ పెట్టేసుకొని ఇవి ఐ షేప్ కుందన్స్ ఉంటాయి కదా, వైట్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఇలా స్టిక్ చేసుకొని 4 సైడ్స్ మనకి మెజర్మెంట్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు బోత్ సైడ్స్ సేమ్ కార్నర్ లాగా ఉండేలాగా వేసుకోవాలి. అలాగే అటు సైడ్ కూడా సేమ్ ఇలా అటు ఇటు గ్లూ అప్లై చేసుకొని 4 లీవ్స్ లాగా వేస్తున్నాము. చూసారు కదా, ఇలా వేసుకున్నాక మనం ఈ మధ్యలో ఏదైతే స్క్వేర్ పెట్టామో దాన్ని ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి నేను స్మాల్ రౌండ్ షేప్ సేమ్ అదే కలర్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం ఫినిష్ అయితే ఒక సైడ్ అయితే అయ్యింది. దీని లుక్ ఇలా ఉంది. సేమ్ అలాగే మిగిలిన 3 సైడ్స్ కూడా వేసుకోవాలి.
చూసారు కదా, బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు డిజైన్ ఎలా నీట్గా ఉందో చూసారు కదా. ఇప్పుడు అలాగే మనము 4 కట్ బ్యాంగిల్ ఎలా వేయాలో చూద్దాము. దీనికి వాళ్ళు వచ్చేసి 6 సైడ్స్ వేయమని చెప్పారు కస్టమర్. అందుకే నేను 6 కార్నర్స్ ఎలా మెజర్ చేసి పెట్టుకుంటున్నాను గ్లూ అయితే. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది, డిజైన్ చూడటానికి లుక్ బాగుంటుంది. ఇలా 6 సైడ్స్ గ్లూ పెట్టుకున్నాక శారీ వచ్చేసి కొంచెం సిల్వర్ జరీ వచ్చింది. నేను కొంచెం హైలైట్ అవుతుందని చెప్పి స్టోన్ చైన్లో ఆ స్టోన్ అయితే అప్లై చేశాను. ఒక్కొక్క స్టోన్ వేసి ఇంకా వాళ్ళ బ్లౌజ్లో వచ్చేసి పింక్ హైలైట్ అయింది. సో పింక్ వేయమన్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం స్టోన్ చూసారు కదా, అలా స్టోన్ అప్లై చేస్తున్నాను. వేసేటప్పుడే నీట్గా కరెక్ట్గా మిడిల్లో పెట్టి వేసుకుంటే మనకి డిజైన్ అయితే బాగుంటుంది. ఆరెక్ కూడా లుక్ బాగుంటుంది, లేకపోతే వంకరగా అలా వస్తాయి. ఇలా 6 సైడ్స్ అయితే నేను ఫస్ట్ స్టోన్ డాట్ అయితే అప్లై చేశాను. తర్వాత అటు ఇటు గమ్ అయితే పెట్టుకొని ఈ పింక్ రౌండ్ 3 mmది అప్లై చేశాను. చూసారు కదా ఎలా ఉందో. సేమ్ అలాగే రిమైనింగ్ సైడ్ కూడా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, 6 సైడ్స్ అయితే ఇలా వేసేసుకున్నాను. మొత్తం 4 బ్యాంగిల్స్ అయితే ఇలా రెడీ చేశాను. వాళ్ళైతే డిజైన్ చెప్పారు ఇలా చేసిమ్మని. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
మీ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్యాంగిల్స్ అయితే ఫైనల్ డిజైన్ ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.